ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మనము ఇంతకుముందు రోజువారీ పంచాంగం విషయాలు తెలుసుకుందామని నేను వీడియోలు పెట్టడం మొదలుపెట్టి అనుకోకుండా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మానేయడం జరిగింది కొన్నాళ్ళు. నేను దానికోసం చింతిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ పంచాంగ వివరాలకి పునః స్వాగతం. ఈ పంచాంగ వివరాలు మీ అందరికీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఉదయం సమయానికే అందుబాటులో ఉండేటట్లుగా సాయంత్రమే అంటే ముందు రోజు సాయంత్రమే పంచాంగ వివరాలు పెడదామని అనుకుంటున్నాను. సుమారుగా సాయంత్రం 7-7:30 ప్రాంతాల్లో మీకు ఈ పంచాంగ వివరాలు అందుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అంటే రేపు చేయాల్సిన పనులు ఏమిటో కూడా మీకు తెలుస్తాయి. రేపు దేనికి మంచిది ఏమిటి అని మీరు మీ ఉద్యోగ వ్యాపార వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేసుకోవడానికి కానీ వాటన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి సాయంత్రం పాటు 7-7:30కే ఈ వివరాలు తెలియబరుద్దామని చూస్తున్నాను. అందుకని ఇప్పుడు ఈ వీడియో మీ ముందు వస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లైక్ చేయండి. ఆ తర్వాత షేర్ చేయండి. చాలామందికి నేను చెప్పే పంచాంగ వివరాలు మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా అందుతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు కూడా ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. ఇంకా ఇతరత్ర వాస్తు విషయాలు కానీ ఇంకా దైవత్ సంబంధించిన విషయాలు కానీ పూజల విషయాలు కానీ వ్రతాల విషయాలు కానీ గ్రహణాల విషయాలు కానీ ఇట్లాంటివి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ కూడా అవన్నీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలుస్తాయి. ముఖ్యంగా రేపు క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్ష పంచమి. ఈ పంచమి రాత్రి 8:14 దాకా ఉంది. తదుపరి షష్ఠి. కాబట్టి పంచమి తేదీ మంచిది కాబట్టి ఇక హస్త నక్షత్రము ఇది కూడా నక్షత్రం మంచిదే. చాలా వరకు కూడా కొన్ని శుభకార్యాలు పనికిరాకపోయిన హస్త నక్షత్రం గృహప్రవేశాది కార్యక్రమాలకి వాటికి ఈ హస్త నక్షత్రం పనికిరాదు. కాబట్టి గృహప్రవేశాలు ఇవి కూడా హస్తానికి ఈ రేపు నక్షత్రాలలో చేసుకోకూడదు. రేపు ముహూర్తాలు కూడా ఉండవు. సిద్ధయోగము పగలు 1:44 దాకా ఉంది. తదుపరి సాధ్యయోగము. యోగం మంచిదే. సిద్ధయోగము సాధ్యయోగము రెండూ కూడా మంచివే. ఆ తర్వాత భవకరణము 1:55 వరకు కూడా మధ్యాహ్నం. ఈ భవకరణము ఈ బాలవకరణము రెండూ కూడా చాలా మంచివే. ఈ భవకరణము బాలవకరణము రెండూ కూడా చాలా మంచివే. రేపు దుర్ముహూర్తము పగలు 8:33 నుంచి 9:24 వరకు మరియు మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. తదుపరి వర్జ్యము 9:04 నుండి 10:53 వరకు ఉంది. మంచి సమయాలు ఏమిటయా అంటే దుర్ముహూర్తం వర్జ్యమన్నీ తీసేస్తే మంచి సమయాలు ఏమిటయా అంటే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు కూడా. ఈ 6 నుండి 8:30 వరకు కూడా ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో చాలా మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకి అప్లై చేసుకోవడానికి కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కానీ ఎవరితో నా ఫోన్లో మాట్లాడటానికి కానీ వ్యాపార విషయంలో సంబంధం మంచి డీలింగ్స్ కుదుర్చుకోవడానికి కానీ 6 గంటల నుంచి 8:30 దాకా బాగుంది. తర్వాత మంచి సమయం ఏమిటయ్యా అంటే మధ్యాహ్నం 1:40 నుంచి 3 గంటల వరకు కూడా. ఈ 1:40 నుంచి 3 గంటల వరకు కూడా వివాహ సంబంధ విషయాలు మాట్లాడుకోవడానికి కానీ ఆ సంబంధించిన ప్రక్రియలు పనిచేయడానికి మరి మొదలుపెట్టడానికి కానీ వీటన్నిటి కూడా చాలా శుభ సమయం. ఇంకా వివాహ ధన
రుణ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంస్థ అన్నిటికీ కూడా రాత్రి 10:20 నుంచి 12 వరకు కూడా బాగుంది. అన్ని ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తారాబలం మనం అనుకున్నాం, ఒక్కొక్కళ్ళకి తారాబలం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం ఉంటుంది. ఒకళ్ళకి ఒక రోజు సంపత్తార అవుతుంది, ఒకళ్ళు ఒక రోజు విపత్తార అవుతుంది. అట్లా రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, సంపత్తార మంచిది, క్షేమతార మంచిది, సాధనతార మంచిది, మిత్రతార మంచిది, పరమమిత్రతార మంచిది అని చెప్పుకున్నాం. కాబట్టి రేపు తారాబలం ఎవరెవరికి బాగుంటుంది? అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, ఆ తర్వాత మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాల వారికి తారాబలం కుదురుతుంది. నేను చెప్పిన ఇందాక ముందు చెప్పిన వివాహ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు వెన్నిటికి కూడా ఈ తారాబలం ఉన్న నక్షత్రాల వాళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ మిగతా వాళ్ళు చేయడానికి లేదు. మిగతా వాళ్ళకి అనుకూలంగా లేదు. మిగతా నక్షత్రాల వాళ్ళకి అనుకూలంగా లేదు ఇవాళ. అంటే రేపు 9వ తారీఖున అంతగా శుక్రవారం నాడు మిగతా వాళ్ళకి అంతగా అనుకూలంగా లేదు. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల వాళ్ళకి మాత్రం అనుకూలంగానే ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏం చెప్పాలంటే, రేపు శ్రావణ శుక్రవారం. సహజంగా శుక్రవారం అంటే మనకు తెలుసు లక్ష్మీదేవికి ప్రీతి అయిన రోజు. హస్త నక్షత్రం గణపతికి ప్రీతి అయిన రోజు. గణపతి పుట్టినరోజు హస్త నక్షత్రం అంటారు. గణపతి ప్రీతి అయిన రోజున, లక్ష్మీదేవికి ప్రీతి అయిన రోజున. కాబట్టి కేతువు సంబంధించిన దోషాలు ఎవరికైనా ఉంది, వివాహం సంబంధించిన విషయాలు, వ్యాపార విషయాల్లో కేతువు సంబంధించిన కేతు అటగిస్తున్నాడంటే గ్రహం జాతకంలో కానీ గోచారంలో కానీ అనుకున్న వాళ్ళకి పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి సమయం. ఈ రోజున సహజంగా లక్ష్మీ పూజ చేస్తున్నాం, కానీ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు వాటికి ఆటంకాలు కలుగుతూ ఉంటే కనుక ఈరోజు శుక్రవారం నాడు సాయంత్రం పూట కూడా లక్ష్మీదేవికి తెల్ల పూలతో పూజ చేసి అమ్మవారికి బియ్యం పరవాణ నైవేద్యం పెడితే అమ్మవారు మనకు ప్రసన్నులు అవుతారు. అదేవిధంగా మరి కేతువు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కేతు గోచారంలో అనుకూలంగా లేని వాళ్ళు, జాతకంలో కేతు అనుకూలంగా లేని వాళ్ళు, కేతు వలన వివాహం కావట్లేదు, సప్తమ కేతు ఉన్నాడు, సంతానం సరిగ్గా కలగట్లేదు, పంచమ కేతు ఉన్నాడు, పంచమాధిపతితో కేతువు సంబంధం ఏర్పడింది. ఇటువంటి వారందరూ కూడా కేతువుతో సంబంధం ఏర్పడిన వాళ్ళు కూడా గణపతికి పూజ చేసి ఆ గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే గణపతి ప్రసన్నుడవుతాడు. తద్వారా కేతువు కూడా ప్రసన్నుడవుతాడు. తర్వాత ముఖ్యంగా ఈరోజు గరుడ పంచమి వ్రతం చేయడం కూడా పరిపాటిగా ఉంది. ఈ గరుడ పంచమి వ్రతం చేస్తే కనుక ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి. వాళ్ళకి అన్ని విధాల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. గరుడ పంచమి వ్రతంతో శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. నేను చెప్పిన తారాబలం మంచిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించి ముందుకు వెళ్ళాల్సిందిగా సూచన జరుగుతోంది. ఈ విధంగా ఈరోజు గోచారం ఉంది. శుభం.